యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకూడదని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్ వద్ద జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు గుడికందుల సత్యం పోలీస్ వేషధారణలో నాయకులకు సంఖ్యలు వేసి లాక్కెళ్తున్నట్లు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి మెల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన సాగడం లేదని, ప్రభుత్వ అధికార యంత్రాంగం పోలీసులను ఉసిగొలుపుతూ నాయకుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టు చేయడం, పోరాటాలు చేస్తున్న నాయకులను నిర్బంధించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్సియు భూముల్లో రాత్రికి రాత్రి అడవులను తగలబెట్టడం మూలంగా వన్య ప్రాణాలు, జీవచరాలు మరణించాయని, యూనివర్సిటీకి చెందిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని, 7వ గ్యారంటీగా ప్రజాపాలన కొనసాగిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ శాంతియుతంగా చేస్తున్న ప్రజా ఉద్యమాలు అణిచివేస్తూ నాయకులను నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, యూనివర్సిటీ భూములను పరిరక్షించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేసే అనేక విధాలుగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ధర్మిలా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కూడా మూకుమ్మడిగా ఈ భూములు మాకు చెందినవి, ఈ భూములు యూనివర్సిటీకే చెందాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న తరుణంలోనే రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి అక్కడున్నటువంటి అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడున్నటువంటి జింకలు, నెమళ్ళు, వన్యప్రాణులు మొత్తం కూడా అరుపులు, కేకలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లినటువంటి పరిస్థితి. అసలు పర్యావరణం దెబ్బతినడమే కాదు, దేశంలో మేధో సంపత్తి కలిగినటువంటి యూనివర్సిటీలలో తయారైనటువంటి విద్యార్థులు ఈ దేశానికి చాలా అవసరం. అలాంటి విద్యార్థులు తయారు కావడానికి కీలకంగా ఉన్నటువంటి హెచ్సియులో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం అమ్మడానికి పెట్టడం అంటేనే చాలా దివాలాకోరుతనానికి నిదర్శనంగా నిలబడుతుంది. అంతేకాదు ఇది మొత్తం కూడా ఇది విద్యార్థుల ఉమ్మడి ఆస్తి, ఇది విద్యార్థి లోకానికి, యూనివర్సిటీకి చెందాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే ఇళ్లలోకి వెళ్లి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, కార్యక్రమం చేస్తే అరెస్టులు చేసే చూసాం గతంలో. కానీ ఇప్పుడు కార్యక్రమం చేయకుండానే ముందస్తుగా అరెస్టులు చేసి మొత్తం పోలీస్ స్టేషన్ నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ సిపిఎం పార్టీ చెప్తా ఉంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం, నియంతృత్వాన్ని చూసాం, ఇప్పుడు మేము నియంతృత్వాన్ని కూడా చూస్తున్నాం. అరెస్టులు, లాఠీలు, తూటాలు ఉద్యమాలను ఆపలేవు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ దశల వారీగా పోరాటం కొనసాగిస్తుంది. ఆనాడు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ కూడా ఇచ్చావు. ప్రజాస్వామ్య పాలన అని చెప్పావు. నియంతృత్వం లేని ప్రజాస్వామ్య పాలన అని చెప్పావు. ఏది మరి నియంతృత్వం, ఏది నియంతృత్వం కాదో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎక్కడికక్కడ అడుగడుగున అరెస్టులు చేస్తూ అడుగడుగున ప్రజా ఉద్యమాలకు ఆటంకం కలిగిస్తున్నటువంటి మీరు కూడా నియంతృత్వ పోకలనే పోతున్నారు. గత ప్రభుత్వానికి పడిన గతే మీకు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.